భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలతో, హరిదాసుల పాటలతో, బసవన్నల ఆటలతో, భోగి పనులతో 3 రోజుల పాటు సాగే ఈ పండగ ప్రతి ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఒకవైపు పిండి వంటల గుమగుమలు, మరోవైపు బొమ్మల కొలువుల సరిగమలతో ప్రతి ఇల్లు సందడిగా మారే ఈ రోజే సంక్రాంతి. ఆనందాల మకర సంక్రాంతి. పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు, తెరిచే దక్షిణాన్ని విడిచి ఉత్తరాన్ని భానుడు చేరుకునే ఈ మహా పుణ్యకాలాన్ని మకర సంక్రమణం, మకర సంక్రాంతి అంటాం. మకర సంక్రాంతిని తెలుగు రాష్ట్రాలు ఘనంగా నిర్వహించుకుంటాయి. తమిళనాట ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమెరికాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆస్టిన్లోని సాయి మందిర్లో తెలుగువారంతా ఒక చోటికి చేరి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు నేలకు దూరంగా ఉన్నా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటించడం విశేషం. హ్యాపీ సంక్రాంతి! అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది 4వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామండి. 4 సంవత్సరాల నుంచి. seems to be very nice, and also our Sai Temple Theatre Park management is really helping us. Everybody volunteers here. We enjoy a lot. Thanks for opportunity giving us. పిల్లలు పెద్దలు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते। कि हमारी अनेक भाषा, सोच, विचार के पश्चात हमारी एकता ही हमारी सबसे उत्प्राप्त शक्ति है. Yes, unity is our key strength, and we showcase that with absolute pride. उत्तर प्रदेश के महिमा सुन बड़ा अपरंपार का, चल के देखा तू हो कितना। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं.
একবার যেই ঘুইরা তাকাস লাগে ঝাকাস কত নদীর ইলিশ খাইয়া রুখা নাকি ঝকঝকে বানা వచ్చిన అతిథులు నిర్వాహకులు సంక్రాంతి స్పెషల్ వంటకాలు తయారు చేసి అందరికీ వడ్డించారు. ఈ వంటకాలు రకరకాలు చేయడం అంటే మన పులిహార కానీ లేకపోతే అలాగ రుచులు చేయడం అంటే ఇక్కడ ఒక టీం ఉంది. ఇక్కడ పూర్ణేష్ గారని మా పెద్ద దిక్కు. ఆయన ఒక 20 yearsగా ఇక్కడ మన టెంపుల్లో ఇక్కడ ఎవరికైనా అంటే పెద్ద పెద్ద అంటే 2000-3000 పీపుల్ చేయాలంటే పూర్ణేష్ గారు, విజయ్ గారు ఇంకా అంత టీము. ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నామా అని ఆశ్చర్యపరిచేంతగా భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు అచ్చుగుద్దినట్టు పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. ఆడపడుచులందరూ ఒక చోటికి చేరి కోలాటాలు ఆడారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవిబాబు బుర్జుల, సంక్రాంతి కోఆర్డినేటర్ మల్లిక్ ఆవుల, టెంపుల్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం పర్యవేక్షించి విజయవంతం చేశారు. ఈ మన టెంపుల్లో సంక్రాంతి సెలబ్రేషన్ ఒక 4 years నుంచి జరుపుకుంటున్నాము. మొదట మన మల్లిక్ వచ్చి సంక్రాంతి మన ఇండియా అలాగా పల్లెటూరు వాతావరణాన్ని తీసుకొని చేద్దామని స్టార్ట్ చేశారు. దానికి తోడుగా మన కల్పన గారు అండ్ కేదార్ గారు అప్పుడు సపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత లాస్ట్ 2 yearsగా కల్పన గారు, కేదార్ గారు చేశారు. ఇక్కడ అందరు వాలంటీర్లు, అందరు స్పాన్సర్షిప్ అందరు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇండియాలో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఒక శిల్పారామంలో మనకి విలేజ్ సెటప్ ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా ఇక్కడ బాబా టెంపుల్లో ఒక విలేజ్ సెటప్ వేసి అందులో భాగంగానే ఒక ఇల్లు కానీ, ఒక బావి కానీ, గడ్డి వాము కానీ, అలాగే అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఎద్దుల బండిని, నాగలి, గొర్రు, నిచ్చెన ఇలాంటివన్నీ కూడా తయారు చేశారండి. తయారు చేసి ఈరోజు భగవంతుని అనుగ్రహం వల్ల వెదర్ కూడా చాలా చక్కగా ఉన్నది. సో వేలాది మంది డివోటీస్ ఈ సాయిబాబా టెంపుల్కి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సో చాలా గ్రాండ్గా ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. We were part of the cultural organizing team for the Sankranti. Just wanted to point out that everything you see behind you was done by this dedicated team of volunteers here, led by Malik and his team. So it was an amazing grassroots effort, something that the community really has come forth. If you look around, there's thousands of people here. So it's a big deal for us. It's an achievement for the community, and it's a step in the right direction from a cultural standpoint for all our children. That's right. I agree what Ashok sir is saying, and thank you so much for the opportunity. We really feel blessed to be the part of such a beautiful celebration. Happy Makar Sankranti to all of you. ఇండియాలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి, ఇక్కడ ఆస్టిన్ మహానగరంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి, అలాగనే ఇండియన్స్ అన్ని రాష్ట్ర మన భారతీయులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే ఇక్కడ మనందరూ సెలబ్రేషన్ చేసినందుకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, నెలల నుంచి చాలా కష్టపడి ఈ విధంగా సెటప్ చేసి ఆ సినేరియోని క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వేలాది మంది వచ్చి ఈరోజు ఆస్టిన్ సిటీలో దీన్ని ఎంజాయ్ చేసి
దే ఆర్ రీలివింగ్ సంక్రాంతి మూమెంట్స్ని చేస్తూ వాళ్ళ పిల్లలకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. నూతన సంవత్సరం మరియు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో మేము పల్లెటూరులో పెరిగాము. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే పిల్లలందరికీ ఆ ఎన్విరాన్మెంట్ చూపించాలి ఇక్కడ అనుకున్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాము. బట్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద వాలంటీర్స్ వీఆర్ ఏబుల్ టు make this such a wonderful. We're so happy today to be celebrating Sankranti in a very traditional way, and these team members have made an incredible decoration showing a wonderful village setting that all the kids can enjoy and see what it's like in rural India during Sankranti celebrations. So we're really honored to have such wonderful volunteers and people working so hard on this celebration, and we wish you all happy Sankranti. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఉత్సవం టెంపుల్లో చాలా గ్రాండ్గా చేశారు. ఇలా జరిగింది అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిహైండ్ దిస్ వన్. మల్లిక్ గారు, ఈశ్వర్ గారు, రవి గారు వీళ్ళందరూ గత 3 నెలలుగా అవిరామంగా కృషి చేస్తేనే ఈ యొక్క సంక్రాంతి ఉత్సవం అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇక్కడ.